వృషభ రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసొచ్చే సూచనలు ఉన్నాయా అండి? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే మేషరాశి వారికి గ్రహయోగం ఎప్పుడైతే తగ్గిందో అది వృషభ రాశికి అనుకూలంగా మారుతుంది. ఈ క్రమంలో 6 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో రవి, బుధ, శుక్ర గ్రహాలు, దశమంలో చంద్రకేతువులు, పంచమంలో గురువు. అదృష్టం పడుతుంది. శ్రద్ధతో చేసే పనులు సత్ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఆరోగ్య ఐశ్వర్యాలు పుష్కలంగా లభిస్తాయి. గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం, జ్ఞానవృద్ధి ఉన్నది. మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఒక విషయంలో లాభపడతారు. శత్రువర్గం తగ్గుతుంది. సుఖశాంతులు లభిస్తాయి. మంచి పనులు చేయటానికి, మంచిని సాధించడానికి గ్రహబలం ఎంతగానో సహకరిస్తోంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గ్రహబలం పెరిగింది కాబట్టి అది అదృష్టంగా మార్చుకోవాలంటే లక్ష్మీదేవిని ఎక్కువగా ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ ధ్యానం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ సందర్శనం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అష్టమ శని, ద్వాదశ కుజ. కుజుడికి కందులు, శనికి నువ్వులు ప్రీతిగా దానం చేయండి.